అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 4వ రోజు ఆదివారం రేణిగుంట మండలం కరకంబాడి వద్ద ఉన్న అమర హాస్పిటల్ నందు అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తిరుపతి సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి నర్రెడ్డి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల వారోత్సవాల భాగంగా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నిబంధనలకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత హాస్పిటల్ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నిర్లక్ష్యం వహించలేదని సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ అక్కడికి వచ్చి మంటలు అదుపు చేసే విధంగా హాస్పిటల్కి ఇరువైపులా కొంత స్థలం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. దీన్ని ఏ ఫైర్ మీదైనా వాడాలి. అంటే ఆయిల్ ఫైర్ మీదైనా, లైవ్ ఎలక్ట్రిసిటీ మీదైనా, ఏ ఫైర్ అయినా మీరు ఫ్యూచర్ను మీరు ఆపరేట్ చేయొచ్చు. టిప్పిన్ ఉంటుంది, ఇది బ్లెండర్ని పెట్టి వస్తే దీనికి పౌడర్ వస్తుంది బయట. ఎందుకంటే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, నేను ఆపరేట్ చేయలేదు, బయట డెమో చూపిస్తారు. ఈ డీసీపీ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేది మీరు ఎక్కడున్నా ఏ ఫైర్ మీద ధైర్యంగా వాడచ్చు. అంటే బయట పార్కింగ్లో బైక్ ఏదైనా మంట వచ్చినా కూడా, ఆయిల్ ఫైర్ అయినా, ఎక్కడైనా ఎలక్ట్రికల్ ఫైర్ అయినా, ఏదైనా అది వాడచ్చు. దీన్ని కూడా మ్యాక్సిమం ఈ ఫైర్ల మీద కూడా వాడచ్చు. ఈ 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఆపరేట్ చేసేది వస్తే చాలా మీకు. థ్యాంక్ యూ. మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అమ్మాయి గారు మాట్లాడుతున్నాం. మీకు ఈ CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది చాలా ఆపరేట్ చేయొచ్చు. మీ మాస్టర్ గారి కుడిచే అలవాటు నుండి కుడిచి, మంచి అలవాటు నుండి మంచి డిశ్చార్జ్ హాల్ ఉంటుంది. దీన్ని ఇట్లా గ్రిప్ చేసి పెట్టుకొని మీరు యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే ఓపెన్ అవుతుంది. క్లాక్ వైజ్ క్లోజ్, యాంటీ క్లాక్ వైజ్ ఓపెన్, గుర్తుంది. ఇక్కడ సేఫ్టీ పిన్ ఉంటుంది. ఫస్ట్ రిమూవ్ ద సేఫ్టీ పిన్. దీన్ని తీసుకొని జస్ట్ తిప్పారు. మీకేం భయపడాల్సిన పని లేదు. దీనివల్ల మీకు ఎటువంటి హానికరం కాదు. స్వీజింగ్ అంటే మనం స్వీపర్ పద్ధతి ఆ మంట మీద కొట్టుకోదు.